అస్సలాముఅలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. ఏం నో ఎట్లుండావు? ఇటు చూడనా, నేను ఎక్కడొచ్చినాను. ఇది యారబ్ బాబా దర్గా దక్నికోట అంట. ఇది ముందరే దేవస్థానం ఉంది, దాని ముందరే ఇది దర్గా ఉంది. బాబా దక్నికోటలో ఎంత సూపర్గా ఉందంటే అంత సూపర్గా ఉంది. ఆయన హజరత్దే మనకంత తెలియదు కానీ హజరత్ గురించి. కానీ ఈ దర్గా కట్టిండేది ఇది కన్స్ట్రక్షన్ అబ్బబ్బబ్బా ఏం మెరిపిచ్చేస్తున్నారో. మాషాల్లా మాషాల్లా. ఇది లోపల మొత్తం చూపిస్తాను. సుహానల్లా ఏం పెట్టినారు నా ఇది. ఇది పక్కన ఆయన సామాన్లు అవంతా పెట్టినారు మ్యూజియం లాగా. అవంతా నేను పోయినలేదు అంతగా. ఈ పార్కింగ్ ప్లేసు నీకు పోయేదానికి ఆడ సౌకర్యం, ఫుల్ సౌకర్యం ఉంది. రూములు ఉన్నాయి. అర్థమవుతుందా? ఈ దర్గా కాడ చూడొచ్చు, నువ్వు చూడు. దాని పక్కలోనే ఆయన కొడుకు శిష్యులది వాళ్ళది అంతా పెట్టిన మ్యూజియం లాగా. అది లోపల పోతే అర్థమవుతుంది. నేను పోలేదు. మనకి ఈ దర్గా నచ్చేసింది. హజరత్ది యారబ్ బాబా దర్గా అంట. ఈ హజరత్ గురించి అంత తెలియదు కానీ ఇది కట్టడం చూసి నేను షాక్ అయిపోయినానా. ఎంత ఖర్చు పెట్టి ఏంది తగిలిచ్చేసినారు. అది ఏం చెప్తారు, చందమామ కనపడుతుంది అంటే అట్లా కనపడుతుంది నా. చూడు మాషాల్లా. చూడనా అంత గ్లాసులతో అలంకరించినారు. అంత గ్లాసుల్లోనే రాసినారు నా. చూడు పూలు కాటి నుంచి బొబ్బొబ్బొబ్బా సుహానల్లా. ఏం కట్టినారనా, భలే కట్టినారనా. నేనైతే షాక్ అయిపోయినా. ఈ యాసీను అవంతా సైడ్లో రాసినారు. ఐతల్ కుర్సీ, యాసీను అట్లాంటివన్నీ. ఇంకా జనాలు అయితే ఫుల్ ఉండారు దర్గా లోపల. పార్కింగ్ పెద్ద పార్కింగ్ ఉందిలే, అందుకోసము ఫుల్ ఉండారు. పర్వాలేదు దర్గా లోపల. ఇది చూడు అంతా నువ్వు చూడొచ్చు. ఫుల్ మస్తు కట్టినారనా. ఇది పిల్లర్లు కాటి నుంచి. అసలు ఇది పాలతో అంటానులే, పాల రాళ్ళు ఏదో అంటాను లేదా, ఆ రాళ్ళతో కట్టినారనా. అసలు తాజ్మహల్ కట్టిండేది కూడా దీంతోనే ఏమో అంటారు మనుషులు. అర్థమవుతుందా? నాకు తెలీదు అంతగా డీటెయిల్గా. నీకు తెలిసింటే కామెంట్ చేసి చెప్పు. ఇది మాత్రం చూడనా ఏం మెరిపించినారు మాషాల్లా. లైట్లు ఆడపడతా ఉన్నాయి, అది ఆడొస్తా ఉన్నాయి. ఏం అర్థం కాలేదు. అంత సూపర్గా అయితే ఈ దర్గా నాకు నచ్చింది. ఎవడైనా పోల్సింటే పోయేసరా. యారబ్ బాబా దర్గా అని లొకేషన్ కొట్టుకుంటే వచ్చేస్తుంది. భలే సూపర్గా ఉంది నా ఇది. చూడు వాచ్ కూడా ఏముంది నా వాచ్ అది గడియారం ముందులే, దాంట్లో కనపడ్డంలే వాచ్. అది కూడా భలే ఉంది నా. సూపర్గా అయితే నచ్చింది. ఇంకా జనాలు అయితే పోయి కాళ్ళు ఇదే పూలు హారాలు అవంతా వేస్తూ ఉన్నారు. చూడు ఫుల్ పూరహారాలు, అవి బూందీలు లడ్డూలు తీసుకొని పోతా ఉన్నారు. బయట అయితే ఉంది అని బూందీలు లడ్డూలు తీసుకొని పోతా ఉన్నారు జనాలు. ఇంక చూడు దాంది ఇదే ఉరుస్ ఎప్పుడు, సొందలు ఎప్పుడు అవంతా రాసినారు. అర్థమవుతుందా? నువ్వు చదువుకో. అదంతా చదివి చెప్పే లోపల పొద్దున్న అయిపోతుంది నాకే. నువ్వు చదువుకో. ఇంకా చూడు దర్గా యారబ్ బాబా దర్గా రాసినారు. ఎప్పుడో ఉరుసు ఈ నెలలోనో రేపు నెల ఉంటుంది ఉరుసు. భలే జబర్దస్త్ అవుతుందేమో. నువ్వు కంపల్సరీ పో. నువ్వు పోయేసి నాకు కూడా కామెంట్ చేసి చెప్పాలి. లేకపోతే ఎప్పుడైనా పోయింటే కామెంట్ చేసి చెప్పు. ఇప్పుడు పోయినాను, అప్పుడు కడతా ఉన్నారు, ఇప్పుడు కట్టినారు. ఇది తమిళనాడులో దక్నికోటలో ఉందినా. ఇది తమిళనాడు దక్నికోట. హజరత్ వచ్చి బయట దేశంలో బయట ఉండింది. ఇక్కడ వచ్చి మనుషులకంతా దేవుని గురించి చెప్తా, చెడ్డ పనులు చేయకూడదు, మంచి పనులు చేయాలా అంత మనుషులకి నేర్పిస్తా. మతం గురించి, మా మతం గురించి చెప్తా. ఈయన చాలా మందికి మనట్ల వాళ్ళకి నేర్పించినాడు. గురువు లాంటోడు. బయట నుంచి వచ్చిండేది. ఈయన బాగా డబ్బులు ఉండే ఆయనే అంట. చూడు ఇంకా చూడొచ్చు నువ్వు. ఈ దర్గాకు కూడా వాళ్ళు కూడా ఏది తక్కువ కాకుండా
నీట్గా డెకరేషన్ చేసినారు, ఆ ఉత్త కట్లతో చేసినారు. బాబ్బా, నాకైతే భలే నచ్చేసింది. ఈ లాస్ట్ వీడియోలో ఒక ఫన్నీ కూడా వస్తుంది, నువ్వు ఎక్కడ మిస్ కాకుండా చూడు. గై భైన్స్ పానీ మే అని వస్తుంది. ఈ దర్గా గురించి అయితే హజరత్ భలే కష్టపడి బయట నుంచి నడుచుకొని వచ్చిండేది ఆ కాలంలో. ఆ, ఈ ఊర్లో తమిళనాడులో ఉండేది ఇది. యారబ్ బాబా దర్గా అంటే నీకు లొకేషన్ చూపిస్తే ఉంది. ఈడ ఇంకా చూడు ఎంత స్వీట్ కూడా పంచుతూ ఉండారు ఆయన తరపు నుంచి. అందరూ ఎత్తుకొని పోయి తింటా ఉండారు. వాళ్ళు ఉంటారు కదా దర్గా వాళ్ళు, వాళ్ళంతా ఇంకా దాంతో కొట్టించుకుంటా ఉన్నారు ఏమైనా ఉంటే ఊసిపోతుందని. ఇంక నీకు దర్గా మొత్తం ఎట్లొచ్చిందో నువ్వు చూసి చెప్పాలా. ఇంకొక కొద్దిగా వీడియో ఉంది చూపిస్తాను, ఈ వీడియో చూసి ఏమైనా కామెంట్ చేసి చెప్పాలా నువ్వు ఎట్లొచ్చింది ఈ వీడియో ఎట్లుంది అని. ఇంకా టైం అవుతుంది మనకు, బస్సు టైం అని 4-5 ఫోటోలు తీసుకొని వీడియో తీసుకొని వచ్చేస్తాను నాన్న. చూడు ఫుల్ ఎట్లా నచ్చిందంటే అట్లా నచ్చింది నాకు ఈ దర్గా. నువ్వు కూడా పోయేసి చూడు, నీకు నచ్చిందేమో, అర్థమవుతుందా. వీళ్ళంతా పెద్దోళ్ళు వచ్చిండేది ఈ దర్గాలు పోయే విషయం ఏమంటే చూడనా, గై భైన్స్ పానీ మే. ఇది చూడు ఎద్దులంతా దాని పక్కలోనే చెరువు ఉంటే దాంట్లో ఏనుములంతా ఉన్నాయి. ఆ వీడియో కూడా తీసి పెడితే దాని పక్కలోనే బాగుంది అని. ఇంకా బస్సులో టైం అయిపోయిందని బస్సులో పోతా ఉన్నాము. ఓకే బాయ్, వీడియో ఎట్లొచ్చిందో చెప్పల్లా. ఓకే బాయ్.